కాంగ్రెస్ పై మాదిగల గుస్సా, టికెట్ల ఎంపికలో ప్రాధాన్యత లేదని అసంతృప్తి, రాష్ట్రంలో 3 లోక్సభ సెగ్మెంట్లను ఎస్సీ రిజర్వ్డ్, 2 చోట్ల మాలలకే ప్రయారిటీ, నామినేటెడ్లోనూ అన్యాయమేనని ఆగ్రహం, వరంగల్ ఎంపీ టికెట్ ఇవ్వాలని డిమాండ్, కంటోన్మెంట్ బైపోల్ టికెట్ కోసం సైతం పట్టు, ఉద్యమకారులకు ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి, అధిష్టానంపై పీడమర్తి, గజ్జల సంపత్ ఒత్తిడి. రాష్ట్ర జనాభాలో మాదిగలు 80 లక్షల మంది, మాలలు 15 లక్షలు. అయితే ఈ విషయంలో చూద్దాం వీళ్ళకి గొడవ ఏంటంటే, రేవంత్ భవిష్యత్తు ఊహించలేం, బీజేపీకి 400 సీట్లు వస్తే కాంగ్రెస్ మిగలదు, కూనంనేని సంచలన వ్యాఖ్యలు, సిపిఐకి కాంగ్రెస్ ఒక లోక్సభ సీటు ఇస్తుందని ఆశిస్తున్నామని కామెంట్. సిపిఐకి కాంగ్రెస్ ఒక లోక్సభ సీట్ ఇస్తుందని ఆశిస్తున్నామని కామెంట్ అంట. నోటిఫికేషన్ లోపే సెట్ రైట్, చేరికల ప్రాసెస్ పూర్తవ్వాలి, ఎమ్మెల్యేలకు రేవంత్ ఆదేశం. సికింద్రాబాద్ చెవెల్లే మల్కాజ్గిరిపై స్పెషల్ ఫోకస్, ఎందుకంటే మల్కాజ్గిరి బారిలో పోటీ చేసి గతంలో ఎంపీగా గెలిచినటువంటి మల్కాజ్గిరి ఎంపీగా గెలిచినటువంటి రేవంత్ రెడ్డి ఆలోచన విధానం కూడా ఇప్పుడు మల్కాజ్గిరి సీటు పైన చాలా పటిష్టంగా ఉంటుంది. ఖచ్చితంగా మల్కాజ్గిరి ఎంపీ సీట్ని కాంగ్రెస్ పార్టీ గెలిపించుకోవాలనే దిశగా రేవంత్ రెడ్డి ఉంటుంది, ఆలోచన ఉంటుంది. ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి యాప్కి సంబంధించినటువంటి వార్త ఇది. కేజ్రీవాల్ అరెస్టు ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజు అని చెప్పేసి అంటున్నారు. కాంగ్రెస్లోకి కేకే ఇంటికి వెళ్ళి ఆహ్వానించిన దీపాదాస్, మేయర్ విజయలక్ష్మితోను భేటీ, ఆలోచించి చెప్తామన్న తండ్రి కూతుళ్ళు. గులాబీ పార్టీకి మరో భారీ షాక్. ఇంటికి పోయి ఆహ్వానించడానికి కాంగ్రెస్ పార్టీలకు రమ్మని అంటే ఇప్పుడు వీళ్ళు లేకపోతే కాంగ్రెస్ పార్టీ నడవదా, మనుగడ లేదా? ఇంటికి పోయి ఆహ్వానించడం ఎందుకు? కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇట్లా చేస్తుంది మరి? బీఆర్ఎస్ సీనియర్ లీడర్ కేశవరావు కాంగ్రెస్లో చేరబోతున్నట్టు ప్రచారం జరుగుతున్నది. కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి కేకేతో పాటు ఆయన కూతురు జిహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మితో విడివిడిగా సమావేశమయ్యారు. వారిని పార్టీలోకి ఆహ్వానించారు. పోతారు ఎందుకు?